మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బిడ్డ పుట్టిన తొలి 60 నిమిషాలు బంగారు ఘడియలు ఈ విషయం గురించి తెలుసుకుందాం. బిడ్డ పుట్టిన తొలి 60 నిమిషాలు బంగారు ఘడియలు లాంటివి. పాలు పట్టించడానికి అవి ఎంతో కీలకమైన ఘడియలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్లు గుర్తించాయి. ఎలాంటి ప్రసవమైనా బిడ్డ పుట్టిన అరగంటలోపే పాలు పట్టించడం ఎంతో ముఖ్యం. తల్లిపాలలో ఎంతో విలువైన కొలెస్ట్రాల్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ద్రవరూప బంగారంగా పేర్కొంటూ ఉంటారు. బిడ్డ వ్యాధి నిరోధక శక్తి బలపడడానికి కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది. సిజేరియన్ సర్జరీతో బిడ్డను కన్న తల్లులకు ఫుట్బాల్ హోల్డ్ భంగిమలో తల్లిపాలు పట్టించాలి. దీంతో బిడ్డకు సౌకర్యంగా పాలు పట్టించే వీలుంటుంది. అలాగే సాధారణ ప్రసవమైన పిల్లలకు పాలు పట్టించడం కోసం క్రాస్ క్రేడిల్ హోల్డ్ భంగిమలను అనుసరించాలి. అలాగే పిల్లలు పాలు తాగిన తర్వాత తప్పనిసరిగా తేన్పు వచ్చేలా చూసుకోవాలి. తొలి పాలల్లోని కొలెస్ట్రాల్లో యాంటీబాడీలు, వ్యాధి నిరోధక కణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి బిడ్డకు సత్వర రక్షణ కల్పిస్తాయి. అలాగే బిడ్డ వ్యాధి నిరోధక శక్తి బలపడడానికి తోడ్పడతాయి. రొమ్ము పాలతో తల్లికి బిడ్డకు మధ్య అనుబంధం బలపడుతుంది. పాలివ్వడం ద్వారా తల్లి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ గర్భాశయం కుచ్చిచుకుపోవడానికి, రక్తస్రావం తగ్గడానికి తోడ్పడుతుంది. తొలి గంటలో పాలు తాగిన పిల్లలు తర్వాత కాలంలో పాలు తాగడంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉండదు. అలాగే తల్లుల్లో పాల ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది. తల్లిపాలు బిడ్డ రక్తంలోని చక్కెర, శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగాలను స్థిరపరుస్తాయి. కొలెస్ట్రాల్ సహజసిద్ధమైన విరోచనకారి. బిడ్డ తొలి విసర్జకాన్ని సులభంగా విసర్జించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే దీంతో కామెర్ల ముప్పు తగ్గుతుంది. బిడ్డ పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. బిడ్డ పుట్టిన తొలి గంటలోనే పాలు పట్టించడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.